భారతీయులు శుభకార్యాలకు పువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారెందుకు? హిందూ సాంప్రదాయంలో ఏ పూజకైనా శుభకార్యానికైనా పువ్వులను ఉపయోగించకుండా ఉండము. సాధారణంగా భారతదేశంలో బంతి, మందార మరియు తామర వంటి పువ్వులను వివిధ దేవతల ఆరాధనకు ఉపయోగిస్తాము. పువ్వులు సానుకూల ఆలోచన కంపనాలు అందిస్తాయని ఒక నమ్మకం మరియు వాటి ప్రశాంతమైన రంగులు మరియు సువాసనలు మన మీద దీవెనలు కురిపించే దేవతలను ఆకర్షిస్తాయని నమ్మకం. కేవలం పూజలకే కాదు, ఇంకా చాలా సందర్భాల్లో పూలని ఉపయోగిస్తారు. మరి ఎందుకు ఇండియన్స్ పవిత్రమైన సందర్భాలలో పూలను ఉపయోగిస్తారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మ్యారీగోల్డ్, బంతి పువ్వులు. బంతి పువ్వు ఒక అసహ్యకరమైన వాసన కలిగి ఉంటుంది కనుక కీటకాలు మరియు తెగుళ్లను దూరంగా ఉంచుతుంది. కాబట్టి ఈ పువ్వులు మరియు దండలు హిందూ మత దేవతలకు అర్పిస్తారు మరియు తోరణాల రూపంలో గృహాలను అలంకరించేందుకు ఉపయోగిస్తారు. మందారం, అందమైన ఎరుపు పుష్పం వినాయకుడికి మరియు దేవత కాళీమాతకు అర్పిస్తారు మరియు దీని వలన కొన్ని ఔషధ ఉపయోగాలున్నాయి. మందార మీ జీవితంలో సౌభాగ్యం తీసుకుని వస్తుంది మరియు మీ శత్రువులను నాశనం చేస్తుంది. గులాబీలు. గులాబీ రేకులను కొత్తగా వివాహం అయిన వారి మంచం మీద చల్లుతూ ఉంటారు ఎందుకంటే ఇవి సహజ కామోద్దీపన కలిగిస్తాయి. గులాబీలు ఉధృతిని మరియు ఒత్తిడిని మరియు అలసటను తగ్గించి ప్రశాంతతను కలిగిస్తాయని పరిశోధనలు నిరూపించాయి. గులాబీలు ఒక వ్యక్తిని మానసికంగా ఎక్కువ ప్రశాంతంగా ఉంచుతాయని కూడా రుజువు అయింది. లోటస్. విష్ణు, బ్రహ్మ, దేవత లక్ష్మి, సరస్వతి వంటి అనేక హిందూ మత దేవతలకు ఈ జలపుష్పం సమర్పించబడుతుంది. ఇది స్వచ్ఛతకు మరియు పవిత్రతకు ఒక చిహ్నంగా ఉంది. ఈ పువ్వుల యొక్క ముడుచుకోని రేకులు ఆత్మ యొక్క విస్తరణను సూచిస్తాయి. బుద్ధిజంలో దీనిని సృష్టి యొక్క చిహ్నం, ప్రైమార్డియల్ స్వచ్ఛతగా చెబుతారు. జాస్మిన్. పండు వాసన గల ఈ పువ్వును కూడా సాధారణంగా భారతదేశంలో దేవతలను పూజించడానికి ఉపయోగిస్తారు మరియు అనేక మంది మహిళలు వారి జుట్టులో పరిమళంతో గుబాలించాలని తలలో అలంకరించుకుంటారు. ఈ ఇంపైన సువాసన మీ నరాలను ప్రశాంతపరుస్తాయి మరియు మీరు ప్రశాంతంగా ఉండటంలో సహాయపడతాయి. ఈ పుష్పాన్ని పరిమళ ద్రవ్యములు చేయడంలో ఉపయోగిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.